కొత్తవలస గ్రామ ప్రజలందరికీ కూడా, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మా జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ఈరోజు కొత్తవలస గ్రామంలో ఏదైతే ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి విచ్చేసి ఇంత పెద్ద ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొండపల్లి శ్రీనివాస్ గారిని మన జన సైనికులందరూ కూడా కొత్తవలస గ్రామంలో అత్యధిక మెజారిటీతో మీ అందరూ కూడా ఈ గ్రామంలో జనసేన ఓటు అత్యధికంగా పడాలా, ఈ మండలంలో అత్యధిక ఓటు కొత్తవలస వచ్చి రేపు రాబోయే ప్రభుత్వంలో మనం కీలకం కాబోతున్నాం. రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమానంగా ముందుకెళ్తుంది. ఇందులో ఎటువంటి డోకా లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నలుమూలలో కూడా ఈరోజు కౌలు రైతులు చనిపోతే ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఈరోజు తన కష్టాజితాన్ని ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దేశ చరిత్రలో ఎవరైనా ఇస్తున్నారా? ఒక సేవా దృక్పథంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి త్యాగం చేసి ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థిని బలపరిచారు. ఆయన్ని మనం గెలిపించుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టి రేపు జరగబోయే అభివృద్ధిలో మనం కీలకం కావాలని మీ అందరి సమూహంగా తెలియజేస్తున్నాను. సమయం లేదు కనుక శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మీ అందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు. జై జనసేన.